బ్రో కార్తిక్ బ్రో కొద్దిగా ప్లీజ్. సో వెన్యూ 2025 ఫేస్ లిఫ్ట్ మన ఇద్దరు ఒపీనియన్ ఏంది అది ఒక్కసారి డిస్కస్ చేద్దాము మన వాళ్ళకి. సో నాకైతే కొంచెం క్రీటా అల్కాజర్, నీకేమనిపిస్తుంది? ఏం లేదు, కొద్దిగా డిజైనర్కి మిక్స్ పెట్టినట్టు ఉంది. మిక్సీ జార్ మొత్తం కలిపి కొట్టేసిండు. ఎక్స్ట్రా కానీ మన క్రీటా కానీ అండ్ పక్కన చూస్తే సీట్లో ఏమో కొద్దిగా బ్రేజర్ కూడా వచ్చేస్తుంది. రైట్. అండ్ ద సేమ్ కొద్దిగా ఏంటంటే అడాస్ 16 ఫీచర్ వచ్చేస్తుంది. సేఫ్టీకి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా దీన్ని గ్లోబల్ ఇన్కాప్ రేటింగ్ వస్తే మనకు తెలుస్తుంది వెహికల్ సేఫ్టీ. నీకేమనిపిస్తుంది? నాకైతే సేమ్ క్రీటా అంత క్వాలిటీ అనిపిస్తుంది, పెంచాడు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే చెప్పారు కదా ప్రమోషన్లో. బాగుంది, అండ్ ఇంటీరియర్ చాలా బాగుంది, బెటర్ బాగుంది. గ్రిల్ అయితే సేమ్ మనకు అల్కాజర్, సేమ్ అల్కాజర్లా కొట్టిండు ఇక్కడ అనిపిస్తుంది మనకు. కానీ వెన్యూ పాతదానికి కొత్తదానికి కంప్లీట్ చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. ఏం గుర్తుకొస్తుంది ఇక్కడ? ఏ క్రీటా? క్రీటా ఇన్లైన్. ఇంకా ఎన్లైన్ చూసినా బ్రో, మన వెన్యూ ఎన్లైన్ అవునవును స్పాయిలర్ ఇచ్చేసిండు. రైట్ రైట్ రైట్, అలాగే కొడుతుంది బండి మాకు. కరెక్ట్. కానీ హెడ్ లైట్స్ ఇచ్చిండు కదా ఇప్పుడు మనకు, ఎల్ఈడీస్ వస్తున్నాయి అన్ని. కానీ ఇప్పుడు అందరు కంప్లైంట్ ఓనర్షిప్లో కూడా అదే చెప్తారు, ఏంటంటే త్రో సరిపోదు ఎల్ఈడీస్ అంటారు. మనం నైట్ టైం కూడా ఒకసారి క్లిప్ యాడ్ చేయాలి, టెస్ట్ చేసి అదేందో. ఈ కార్కి ఈడి వరకు సెన్సార్లు అవసరం అంటావు బ్రో? అంటే కొత్త కార్ లర్నర్స్కి అయితే అంతేనా? కానీ సేఫే బ్రో ఇది, ఎందుకంటే కొత్త కారు వాళ్ళకి ఈడెంత అయితే ఏమొస్తుందో తెలియదు వాళ్ళకి, లోపల కూర్చున్న వాళ్ళకి. సో ఇది ఉంటే కొంచెం ట్రాఫిక్లా సేవ్ చేస్తుంది అది. కానీ మన ఆటో అన్న వచ్చి సీదా ఇది ఇచ్చినా కానీ పోతే అప్పుడు ఎంత కాస్ట్ వస్తుంది సెన్సార్కి? సెన్సార్ ఈజీగా ఒక సెన్సార్ పోతే ఎంత వస్తుంది కాస్ట్? 20,000 వేసుకుందాం. కానీ కొంచెం అదే మనం అంతవరకు పోదు కదా, అందుకే కిక్ కిక్ అనగానే ఆగిపోవాలి. కానీ అలా వీల్స్ మీద ఎప్పుడు నేను చెప్పు బ్రో, నీకేమనిపిస్తుంది? అంటే మన కొత్త ఏరోడైనమిక్స్ కోసం చేస్తున్నారు ఇట్లాంటి వీల్స్. కానీ నాకు పర్సనల్గా హుండైలో అల్కాజర్ మస్తున్నాయి బ్రో. ఎందుకంటే డ్యూటో వచ్చేసింది కాబట్టి క్రాక్ కనిపిస్తుంది. కొత్త ఎలక్ట్రిక్ హీటర్ అట్లానే ఉన్నాయి ఇవి కూడా. ఏంటంటే కొత్త ఏరోడైనమిక్ స్పీడ్ కావాలని చేస్తున్నారు, కానీ అంత లుక్ రాదనమాట. ఇంకోటి 4 disc బ్రేక్స్. అండ్ టర్బోలా 4 disc బ్రేక్స్ ఇంతకుముందు కూడా ఉండే. 4 disc బ్రేక్స్ కావాలి టర్బో బండికి, ఎందుకంటే నాన్ టర్బో దానికి అవసరం లేదు అంత బ్రేకింగ్, కానీ దీనికైతే కావాలనుకుంటున్నాను. ఇది బ్రో ఒకసారి ఈ యాంగిల్ వచ్చింది చూడండి, ఈ యాంగిల్ వస్తే మీకు ఏ వెహికల్ కనిపిస్తుంది కదా, కమెంట్ చేయండి, మేము చెప్పాం అంతే. కానీ బ్రో ఇది ఎలా మేనేజ్ చేసి నాకు కూడా చెప్పిగో. ఇక్కడ గ్లాస్ ఇచ్చిండు, మళ్ళీ ఇది ఇచ్చిండు. పాత వెన్యూ చూడు, దీంట్లో ఇంతే ఉంది, దీంట్లో గ్లాస్ పెట్టిండు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టిండు, అంటే లెంత్ పెంచిండు. బాడీ డిజైన్ మార్చిండు. ఈ డార్క్ క్రోమ్ హ్యాండిల్స్ కూడా మస్తు నచ్చింది నాకు, ఇది బాగుంది. అరే రే ఇది రేంజ్ రోవర్ స్పోర్ట్ బ్యాక్ ప్రొఫైల్ మన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతుంది కదా. లేదు ఇది నిజంగా రేంజ్ రోవర్ స్పోర్ట్, ఇది పక్కన పెడితే సేమ్ టైల్ ల్యాంప్స్ కొట్టిండు, మంచిగా ఉన్నాయి. కానీ దీనికి సెట్ అయింది. స్పాయిలర్ కూడా మొత్తం ఇన్బిల్డ్ గా పెట్టిండు, బాగానే ఉంది. షార్క్ పిన్ యాంటీనా పెట్టిండు. బూట్ స్పేస్ సేమేనా? ఒకసారి ఓపెన్ చేయి. నీకేమైనా పెరిగినట్టు అనిపిస్తుందా? నాకైతే అంతే 380 లీటర్స్ అంతే అనిపిస్తుంది. ఏం లేదు లోపలే మార్చలేడు. బోస్ ఇంతకుముందు కూడా వస్తుండే, ఇప్పుడు కూడా క్రీటా అన్ని ఫీచర్లు అన్ని తీసుకొచ్చి పెట్టేసిండు. మంచిగా ఉందా? నేను ఇంట్లో ఆయన కార్తిక్ బ్రో విన్నాడంటే పక్కా చెప్పినట్టే. కానీ ఈ సీట్లు కూడా నాకు ఇది చూస్తుంటే ఇవి ఉన్నాయి చూసినా బ్రో, ఇప్పటివరకు ఇట్లాంటివి ఈ క్వాలిటీ ఇస్తలేరు ఎవరు. ఎందుకు తెలుసా? ఈ క్వాలిటీ మనము ప్రీమియం సౌత్ కొరియాలో మన ప్రీమియం కార్స్ ఐయోనిక్ అట్లనే చూస్తాం. ఈ పెయింటెడ్ పవర్ విండోస్, పెయింటెడ్ హ్యాండిల్స్, ప్రీమియం ప్లాస్టిక్ మంచిగా ఉంది. ఈ సాఫ్ట్ ఇచ్చింది, బాగానే ఉంది. కంఫర్ట్ చూపి బ్రో ఒకసారి నువ్వు కూర్చొని. నీ ఐటీ చెప్పి, నీ ఐటీ ఎంత వస్తుంది? 510. అంటే ఇక ఆల్మోస్ట్ అనుకో 6 feet వల్ల కూడా ప్రాబ్లం లేదు. బాగానే ఉంది. కానీ 3X లో పానోరామిక్ సన్ రూఫ్ టాప్ మోడల్ ఇచ్చిండు, దీంట్లో పానోరామిక్ సన్ రూఫ్ ఇవ్వలే. ఆల్మోస్ట్ అంతే ప్రైస్ పోతుంది. ప్రైస్ జరుగుతుంది అంతే కదా. ఇది కూడా క్రీటా ఇన్లైన్ అలాగే తీసేసుకొచ్చి పెట్టేసిండు. డ్రైవర్ సైడ్ బ్రో అట్లా పార్కింగ్ మన రిక్వెస్ట్ సెన్సర్లు వచ్చాయి.
సో మొత్తం ఇంటీరియర్ చూస్తే సేమ్ అయానిక్ ఆ టైప్ ఆఫ్ తీసుకొచ్చింది. ఇగో హోండా లోగో తీసేసి డాట్లు ఇవ్వడం ఎలక్ట్రిక్ అట్లనే చేసింది. ఇప్పటి నుంచి ఇదే హోండా లోగో 4 చుక్కలు 7 ఉంటే అవి హోండా లోగోలు ముగ్గులాగా ఉంటుంది. దీనికేమో ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్. ఇది ఎప్పటి నుంచి ఉంది బ్రో? పాత వెన్యూలో ఆడ కూడా ఆడిచ్చిండి ఇప్పుడు లేదా? లైక్ ఒక డీటెయిలింగ్ బాగుంది బేటా. అవును బ్రో, వెన్యూ అని చెప్పి చిన్న బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా? అది డిఫెండర్ బ్రో. డిఫెండర్లో అట్లానే ఉంటుంది. ఇక్కడ డిఫెండర్ అని రాసి ఉంటుంది ఇట్లా ఇదే ఫీల్ తోటి. ఇదే ఫీల్ బడ్జెట్. వెనకాకెళ్ళి రేంజ్ రోవర్ స్పోర్ట్ కొట్టిండు. లోపల మొత్తం డాష్ బోర్డ్ అంతా డిఫెండర్ టైప్ కొట్టిండు. బాగానే బాగుంది. కంటిన్యూ అక్కడ కొద్దిగా రైట్ గా కంటిన్యూ అవుతుంది. కొద్దిగా చిన్న తగ్గితే కంటిన్యూ అవుతుంది. రైట్ కరెక్ట్. ఈ వెన్స్ మొత్తం ప్రీమియం డిజైన్ మార్చి చూసినట్టుంది. కానీ ఈ డిజైన్ మార్చింది బాగానే ఉంది. కానీ ఇప్పుడు డిజైన్ మార్చాక ఫేస్ కొడతా అని కస్టమర్ చెప్పాలి ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ మనం కూర్చున్నప్పుడు స్టేయింగ్ అటు ఉంటుంది కొట్టడం కష్టం. ఇది కర్వ్ డిస్ప్లే చేసిన ఇట్లా 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 మారింది. మన సామ్సంగ్ కర్వ్ టీవీ అంటమా? సామ్సంగ్ కర్వ్ టీవీలో ఇట్లా భలే ఉంది. వస్తుండే కదా స్ట్రైట్ వస్తుండే. ఇట్లా క్రీటాలో కూడా ఇట్లా స్ట్రైట్ ఉంది. దీంట్లో కర్వ్ చేసిండు. ఇట్లా డ్రైవర్ సైడ్ తిప్పిండు, కొంచెం టిల్ట్ చేసిండు. ఆన్ చేద్దాం బండికి. మస్తు కొడుతుంది. అందుకే వెంటిలేటర్ సీట్స్ కూడా ఉన్నాయి. వెంటిలేటర్ ఇచ్చిండా? మంచిగా ఆన్ చేసుకుందాం. ఓ బ్రో, నాకు ఏడ వెంటిలేటెడ్ ఉంది. కవర్లు వేసిండు ఆడ. కవర్ వేసి చిన్న ఎఫెక్ట్ కొడుతుంది అంతే. అది చెప్పు. ఈ అడాస్ ఇచ్చేసిండు. అడాస్ ఇంతకుముందు కూడా ఉండే, కానీ ఇప్పుడు ఫ్యూచర్ ఫంక్షన్స్ పెంచిండు. ఏడున్నా నోర్మై ఇదేంది బ్రో ఇంత స్లోగా? గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు బ్రో. థ్యాంక్ యూ. ఇంటర్ఫేస్ మార్చిండు, బాగానే ఉంది. అది కెమెరా క్వాలిటీ 360 బాగుంది. బాగుంది బా. వెనకకెళ్ళి మంచిగా ఉంది. కొంచెము అది ఏమంటారు, మన పిక్సెల్స్ పెంచి అది కూడా మార్చిండు బ్రో బాగా. కానీ ఏంటంటే ఉంది కదా, ఈ వైట్ కలర్ కాకుండా మన కార్ కలర్ వేస్తే కొద్దిగా ఇంపాక్ట్ బాగుంది. అన్ని డిఫెండర్ వాడు ఫీచర్లు ఈ బడ్జెట్ లో. ఇంకా కొద్దిగా అండర్ బాడీ వ్యూ. మన ఇండియన్స్ ఎక్కువ వైట్ పర్చేస్ చేస్తారు బ్రో, అందుకే ముందే వైట్ ఇచ్చిండు. మన వాళ్ళు ఎక్కువ వైట్ రాగానే పొలిటీషియన్ ఎట్లా వైట్ అన్నాడు. అవును, అంటే మన 360 చూస్తే సేమ్ క్రీటా. సైడ్ నుంచి చూస్తే క్రీడా ఇది బంద్ చేద్దాం. ఇంకేమున్నాయి? వెదర్ అప్డేట్స్, క్యాలెండర్, సెట్టింగ్స్ ఓవర్ ఏమేమి ఉన్నాయో. ఇంకో హైలైట్ బ్రో, ఎప్పుడే కానీ హోండా వాళ్ళు టాప్ మోడల్లా ఈ బ్లూ లింక్ ఇస్తారు కదా, వైర్డ్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ఉంటుండే. ఫస్ట్ టైం బ్లూ లింక్ తో పాటు వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే వచ్చింది. ఇది హైలైట్ పార్ట్, నాకు నచ్చింది. ఇంకా ఎన్విడియా చిప్ ఉంది. అదొకటి ఎన్విడియా అది కూడా ఉందా? ఎన్విడియా చిప్ అది ఏమంటాం, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ చిప్ ఉంది ఏమంటాం. మొత్తం అటు ఎన్విడియా మంచి రైట్. అందుకే కొద్దిగా యూజర్ ఇంటర్ఫేస్ కొద్దిగా బాగుంది అండ్ సాఫ్ట్, ఈజీగా ఫంక్షనింగ్ మంచిగా ఉంది. ఏం బ్యాక్ మొత్తం గేర్ ఇది మార్చింది బ్రో, సాఫ్ట్ ఉంది. అనుకున్నా వద్దు. డ్రైవ్ ఆప్షన్ కూడా వచ్చింది, లైక్ స్నో మోడ్. క్రీటాలో ఉండే తీసుకొచ్చేసిండు ఇళ్ళకి. క్రీటా తీసుకొచ్చిండు. వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఛార్జింగ్ వచ్చింది. ప్యాడల్ షిఫ్టర్స్ టర్బో దాంట్లో వస్తే మిగతా దాంట్లో మాకు సంబంధం లేదు. ఈ SOS ఎమర్జెన్సీ ఇవన్నీ కామన్ ఉంటాయి బ్రో. ఏది డిసప్పాయింట్ చేసింది బ్రో, 19.5 lakhs ఎలోజిన్ క్యాబిన్ లైట్లు బాగాలే. LEDs ఇచ్చింటే బాగుంది. కానీ అంబియంట్ లైటింగ్ ఇచ్చింది బ్రో, అట్లా అడ్జస్ట్ అయ్యమంటావా? ఏడు వస్తుంది వైట్ కలర్ అంబియంట్. నైట్ టైం అయితే మంచిగా అనిపిస్తుంది. ఈ టైం లేదు, కంటిన్యూ ఆడి వరకే పెట్టిండు. ఇక్కడ ఉంది కొద్దిగా. ఓహో, ఈడ కూడా ఉందా? ఇంకోటి ఈ స్టోరేజ్ స్పేస్ కొంచెం చిన్నగా ఉంది బ్రో. డీప్ ఇచ్చిన బాగుండే. వాటర్ బాటిల్ పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్ టైప్ ఇచ్చుంటే. అరే ఎయిర్ ప్యూరిఫైర్ తీసేసింది బ్రో, ఉందా? లేకపోతే 2.2 ఉంటే మెన్షన్ చేస్తుండే. ఇక్కడ మెన్షన్ లేదు. ఎయిర్ ప్యూరిఫైర్ లేదు. అల్కాజర్లో, క్రీటాలో ఉంటుండే. ఇక్కడ ఒకటి యాంప్లిఫైర్ టైప్ ఒకటి పెట్టిండు. డాష్ బోర్డ్ సైజ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇట్లా స్ట్రైట్గా అనిపిస్తున్నాయి అన్ని, ఇట్లా డిఫెండర్ లాగా పొడుగు ఉన్నాయి అన్ని. టైప్ సి పోర్ట్స్ వచ్చినాయి, కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం 12 volts వచ్చేసింది. వైర్లెస్ వచ్చింది. ఆటో క్లైమేట్ కంట్రోల్. కూలింగ్ మంచిగా ఉంది బ్రో, కూలింగ్ బాగుంది. నాకైతే కూర్చున్నంత సేపు ఎండలో మంచిగా వచ్చింది బ్రో. ఫ్యూయల్ చూడాడా
ఏంది ఓడోనా లేకపోతే ఎంటీఐ ఇది 574 కిలోమీటర్స్ బాగానే ఉంది. ఉందండి మంచిగా పెట్టు ఏసీ వచ్చి మంచిగా బాగుంది ఏసీ బాగుంది. ఇంకా కింద నేను మొత్తం పెట్టుకున్నాను కాలకు కూడా పెడతావా నువ్వు? ఇంకా అన్నీ వెంటిలేటెడ్ అన్నీ వాడుతున్నాడు బయటికి ఇంజన్ మాట్లాడదా మిర్రర్ ఇయ్యాలే మనం పెట్టించుకుందాం ఆడ మినిస్టర్ రోడ్ పోయి పెట్టించుకుందాం బ్రో. ఇది ఓపెన్ చేయి బ్రో, వేడిగా ఉంది గరం గరం ఉంది. ఇట్రా కీస్ దాంట్లోనే పెట్టినావా? మనం కట్టేస్తారు ఇంటి. లెట్స్ ఓపెన్ అబ్బా అన్బాక్సింగ్. మస్తు వేడిగా అందుకే నేను చెప్పిన ఈ ఇన్సులేషన్ ఇచ్చుంటే బాగుండే. బట్ టర్బో కాబట్టి ఈ పెట్రోల్కి అంత అవసరం లేదు, డీజిల్కి ఇచ్చుంటే సేమ్ అదే ఇంజనా ఏం మార్చలేడు. అదే బిహెచ్పి అదే టార్క్ డీసీటీ జీడిఐ టీజీడీ అంటాం బ్రో. టర్బో గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్. టర్బో చార్జర్ వచ్చింది ఇక్కడ అయితే అంతే. ఇప్పుడు క్వాలిటీ పెంచిందిలే, క్వాలిటీ పెంచింది. ఎండాకాలం ఎండాకాలంలో లోపల వెంటిలేటర్ సీన్ ఆన్ చేసుకోవాలి, చలికాలం వచ్చి వేడిగా తీసుకోవాలి కాచుకోవాలి. కానీ టర్బో తీసుకుంటే మీ అందరూ హైవే ఎక్కువ నడుపుతా అంటే టర్బో తీసుకోండి. సిటీకి అయితే న్యాచురల్ ఆస్పెక్ట్ సరిపోతుంది, మస్తు అయిపోతుంది. ఈ టర్బో మీరు సిటీలో నడుపుతారు, ఈ డీసీటీ వేడవుతుంది గేర్ బాక్స్ సిటీలో ట్రాఫిక్కి. ఇలా తీసుకోకర్రి. ఎక్కువ మీకు సిటీ ఉంటే న్యాచురల్ ఆస్పెక్ట్ తీసుకోండి, హైవే రన్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే డీజిల్ ఓడి ఆర్ పర్ఫార్మెన్స్ కావాలంటే టర్బోకి వెళ్ళిపోండి, మస్తు అయిపోతుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు అన్నీ బాగానే ఇచ్చింది బ్రో. ఇది మాత్రము మోసం చేసింది బ్రో, రియల్ వెన్స్ కాదు, వీడి వరకే ఉన్నాయి. షోనింగ్కి బాగుంది అంతేనా, లుక్ కోసం, అది ఫంక్షనల్ కాదు. డైనమిక్స్ అంటాం దాన్ని. ఆమ్రాన్ బ్యాటరీ పెట్టిండు బాగా వేసే. క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది? హెవీ లైట్ ఉంది కొంచెం అంతేనా? డీసెంట్ మంచిగా. ఓవరాల్ దీనికైతే 1922 ఉందా ఆన్ రోడ్? 19.2 ఉంది. నీకు పడితే అనిపిస్తుందా? కానీ నాకైతే వర్తే అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే పానరామిక్ సన్ రూఫ్, ఆ చిన్న మనం మిస్ అయినా చూసినాం చూడు, ఎల్ఈడి క్యాబిన్ లైట్స్. క్రెటా ఎందుకు కానీ ఎక్స్చేంజ్ కన్నా ఇంటీరియర్ కూడా బాగుంటుంది, ఫీచర్స్ కానీ అంతా బాగుంటుంది. రైట్, ఇంకొక 5 లక్షలు వేస్తే క్రీటా వస్తుంది టాప్ మోడల్. ఇదే క్రీటా మినీ క్రీటా, తమ్ముళ్ళు ఇదే పెడదాం, మినీ క్రీటా అండర్ 10 lakhs ఎక్స్యూర్. పర్లే, ఓవరాల్ ఫీచర్స్ అన్ని కవర్ చేసిండు ఈ సెగ్మెంట్లో. సేమ్ 3XOకి కాంపిటీటర్ కొట్టిండు నెక్సాన్కి. రే హైలైట్ పార్ట్ బ్రో ఇది. రైట్ ఇక కిర్ర సౌండ్ వస్తుంది. ఇగో ఈడ చూస్తేనేమో లాక్ అన్లాక్ ఇది ఉంది. ఇప్పుడు మన బ్రో ఒకటి కనిపెట్టిండు, ఉండే లోగో భలే ఇచ్చింది బ్రో. ఫస్ట్ మ్యాచ్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఎప్పుడు బ్రౌన్ కీసే ఉంటాయి క్రీటాలో, ఇప్పుడు కూడా బ్రౌన్ కీసే ఉన్నాయి. కింగ్ ఎడిషన్లో అన్నిట్లో బ్రౌన్ కీసే ఉంటాయి. ఫస్ట్ టైం ఈ కీస్ డిజైన్ మార్చిండు వెన్యూ నుంచి. క్రేటా ఇంకా కియా ఇంకా ఇది రెండు సేమ్ ఉంటుంది. రైట్, కొంచెం లైట్గా ఉన్నాయి బ్రో. మ్యాగ్నెటిక్ అంతేనా? ఇంకోటి దీనికి ఇంకో పేరు వస్తుంది, ఆడుకొచ్చినప్పుడు ఆడుకోవచ్చు, కిర్ర సౌండ్ వస్తుంది. అలాగే ఉంది. మైలేజ్ చెప్తా టర్బో ఎంత ఇస్తుంది అడుగుతారు మన వాళ్ళు. నాకు తెలిసి సిటీలో అయితే 10 ఇస్తుంది బ్రో, 10 ఇస్తుంది అంతే, ఎంతకు మించి దాటదు. హైవేలో పోతే మాత్రం 18 పక్కా తీసిస్తుంది టర్బో. డీజిల్ అయితే సిటీలో 14 ఇస్తుంది, హైవేలో 18 ఇస్తుంది, అది కూడా 18-19 ఇస్తుంది. న్యాచురల్ ఆస్పెక్ట్ తీసుకుంటే సిటీలో 12 ఇస్తుంది, హైవేలో 20+ ఇస్తుంది. ఈజీ 17.9 ఇస్తున్నా. అది అఫీషియల్ ఏఆర్ఐ బ్రో ఆ మైలేజ్లు అవన్నీ. మనము ఇగో ఈ ట్రాఫిక్ అంతే బాగానే వస్తుంది. యావరేజ్ ఆన్ అండ్ ఆల్ యావరేజ్ 14-15 వేసుకోవాలి ఇక మనం. సీట్లు మార్చిండు బ్రో, వెన్యూ అని రాసిండు చూడ సీట్ల మీద. ఐవరీ లైట్ బీచ్ కలర్ ఉంది, ఇంటీరియర్స్ బాగుంది. నీకు ఈ కలర్ పర్సనల్గా నచ్చిందా? వైలెట్ స్టాండర్డ్ అవుతుంది బ్రో, నీకు నచ్చలే? నాకు స్టాండర్డ్ అనిపిస్తుంది. ఇప్పుడు పబ్లిక్లో పోయినాం అనుకో, ఇప్పుడు ఏదైనా కొత్త కారు లాంచ్ అయింది అనుకో, బ్లాక్, వైట్, సిల్వర్ ఇవి రెగ్యులర్ ఉంటాయి. ఫేస్ లిఫ్ట్కి స్పెషల్గా ఇది. అదే మన టాటాలో హ్యారియర్లో ఎల్లో అని తీసిండు చూడు, మళ్ళా అదేంది కర్వ్లాగా వైలెట్. నెక్సాన్లో ఈ కలర్ తీసిండు, నెక్సాన్లో ఉంటుంది. అట్లేం లేదు, నేనైతే తీసుకుంటా బ్రో. ఎందుకు తెలుసా, దీంట్లో 2 షేడ్స్ కనిపిస్తున్నాయి దగ్గరకు వచ్చి చూడు బ్రో. ఈడ చూడు బ్లూ కలర్ ఉంది చూడు,
డార్క్లో పెట్టి బ్లూ ఉంది, డార్క్ బ్లూ ఉంది, లైటింగ్కి పెడితే వైలెట్ అవుతుంది. మ్యాక్సిమం కలర్స్ తీసుకుంటే సేమ్ ఉంటుంది కలర్స్. డ్యూయల్ కలర్స్ లాగా భలే ఇచ్చి, క్యాండీ కలర్స్ లాగా భలే ఉన్నాయి. ఇంకో నా షర్ట్ కలర్ కూడా మ్యాచ్ అయింది. మీరు చెప్పండి ఈ వెన్యూ బాగుంది, ఈ వెన్యూ బాగుంది. ఇక డిస్కౌంట్లు కావాలంటే ఈ వెన్యూ తీసుకోండి, లేదు మాకు అన్ని ఫీచర్స్ కొత్త డిజైన్ లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ కావాలంటే ఇది తీసుకోండి, మంచిగా ఉంది. ఇప్పుడైతే ఇవి ఒకవేళ స్టాక్ ఉంటే వాళ్ళ దగ్గర మాత్రం పికప్ చేసుకోండి. ఆల్రెడీ జిఎస్టీ తగ్గి మంచి ఆఫర్లు ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు డిస్కౌంట్లు కూడా ఇస్తారు. ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్స్ ఉంటాయి ఇవి పాత స్టాక్వి. లేదు మాకు ఇక కొత్త డిజైన్ కావాలి, క్రీటా లాంటిది మినీ క్రీటా కావాలంటే ఇదైతే తీసుకోవాలి. అండ్ డీటెయిల్స్ కూడా కొంచెం పెరిగిందా? లేలే మస్తు మారింది బ్రో ఇది మాకు డిజైన్లో. నాకు ఇలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూడాలని ఉంది. అంటే మిడ్ వేరియంట్స్ ఉంటాయి విష్ణు, ఎస్ ప్లస్ ఆప్షన్ అవి ఒకసారి చూద్దాం మనం లోపల పోయి. ఇదైతే టాప్ ఎండ్, ఇది ఎస్ఎక్స్ ఆప్షన్ టెక్ అనేది ఉంటుంది. అది ఇది లోపల ఎండ్ లైన్ కూడా ఉంది. ఎండ్ లైన్ కూడా పోయి కంటిన్యూ బ్లాగ్ చేద్దాం, తర్వాత ఎండ్ చేద్దాం. దానికోసం మళ్ళీ 1,00,000 ఎక్స్ట్రా పెట్టండి. ఆ ఎగ్జాస్ట్ సౌండ్ అవన్నీ కొంచెం స్పోర్టీ కావాలంటే దాన్ని పెట్టండి. ఒకసారి లోపల అది కూడా చూద్దాం, చెక్అవుట్ చేద్దాం లుక్. బ్రో బయట మనకి వెన్యూ వచ్చేసి చూసినాము డిజైన్స్, ఈ ఎండ్ లైన్ లోపలికి వచ్చినాము. బ్రో ఈ కలర్ అయితే చాలామంది BMW, మెర్సిడీస్ ఈ కలర్ యూనిక్ నుంచి ఉంటుంది. టాటా కార్లో కూడా ఇది యూనిక్ నుంచి ఉంటుంది. ఎండ్ లైన్ బ్యాచింగ్, ఎండ్ లైన్ ఒకటి, ఎండ్ లైన్ రెడ్ స్ట్రైప్స్, ఇది ఫ్రంట్ నుంచి ఇవే మారినాయి. బ్రో గ్రిల్ వేరే మారింది బ్రో, ఇది లెంత్ తగ్గి మస్తు ఉంది. ఇది కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి అది నచ్చుతుంది అంతే. ఫ్రంట్ నుంచి అంతే సెక్షన్ కదా, అది 16 inches, ఇదేమో 17 inches. కాదు అది 215 16, ఇది 215 55 17 రైట్. మంచిగా ఉంది. 17 అంటే క్రీటాలు వస్తాయి వీల్స్ ఇక్కడ, కానీ ఇది తగ్గింది బ్రో బాగా. రెడ్ బ్రేక్ కాలిపర్స్ స్పోర్టీగా ఉంది. ఇక్కడ కూడా రెడ్ స్ట్రైప్ కూడా ఇచ్చిండు, రెండు కూడా రెడ్ బ్రేక్ కాలిపర్ ఇచ్చిండు బ్రో. ఇది చూసినావా మ్యాట్ ఇది చూడండి స్పాయిల్, అరే క్రేజీ ఉంది బ్రో, వస్తుంది క్రేజీ ఉంది. దీంట్లోనే ఉంది అటాచ్, చూసావా మళ్ళీ డిజైన్ దానికి లేదు, రెగ్యులర్ వెన్యూకి లేదు. మన కొత్తగా మన ఇప్పుడు మనం ఈ కార్ వేసుకొని నార్త్ ఇండియా పోయినాం అనుకో, మాడిఫై చేసినావు అంటాడు. డిక్కీలు ఏం చేంజ్ లేదు బ్రో. ఇది ఇది మంచిగా ఉంది బ్రో. లెటర్లు, ఈ లెటర్లు 3D లెటర్స్ చేంజ్ అయింది. అవునా, దానిలో మనకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ చేంజ్ అయింది. ఇది హైలైట్. కీస్ ఉంటే ఎగ్జాస్ట్ నోట్ లాస్ట్లో వినిపిద్దాము, ఒకసారి చూద్దాము. ఎండ్ లైన్ బ్యాచింగ్ అయితే గుర్తుపట్టాలి. అరే అవును బ్రో, అది కూడా లేదు బ్రో, రియల్ 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 రియల్. లాస్ట్ టైం అయితే ఒకటే ఇచ్చి దాన్ని 2 అటాచ్ చేసిండు, ఈసారి బాగా ఇచ్చిండు. సేమ్ బ్రో, పెట్టి జల్దీ పెట్టేసి చాలా చేంజెస్ అట్లకెళ్ళరా. బ్లాక్ ఇంటీరియర్ బ్రో, బ్లాక్ ఇంటీరియర్ బ్లాక్ లవర్స్కి బాగుంటుంది, కానీ బ్లాక్ ఇంటీరియర్ సమ్మర్లో జర ఆలోచించుకోవాలి బ్రో. ఈ రిక్లైన్ యాంగిల్ దాంట్లో కూడా ఉండేనా ఇట్లా? టూ వే రిక్లైన్ యాంగిల్ పాత వెన్యూ నుంచి కూడా తీసుకుంది, మస్తు. కానీ ఇంటీరియర్ చెక్ చేస్తే దాన్ని బాగుంది, లైట్ ఐవరీ బీచ్ కలర్ బాగుంది. బ్లాక్ లవర్స్కి ఇది బాగుంటుంది. ఇంకా ముందే కూడా అది బ్రో, ఇది చాలా కార్లు బ్లాక్ ఇంటీరియర్ వేసి ఇది బ్లాక్ ఇయ్యరు, వీళ్ళు ఇచ్చిర్రు వైట్ అట్లనే పెట్టేస్తారు కాస్ట్ కటింగ్ లా. కానీ ఎండాకాలంలో ఎండ జర్ర చూసుకోవాలి, కూలింగ్ జర ప్రాబ్లం ఉంటుంది. మిగతా అంతా బ్లాక్ అంతా కామన్ బ్రో. ఎంతసేపు ఫ్యూచర్లో డిజైన్లు కాదు, 17 ఇంచెస్ ఇచ్చిండు కదా, 17 ఇచ్చినందుకు సస్పెన్షన్ మనం రేజ్ చేసిండట మేబీ. నాకు ఎందుకో ఈ కాయిల్ స్ప్రింగ్ ఉంది కదా, ఇది కొంచెం హైట్ అనిపిస్తుంది. ఇది సస్పెన్షన్ రేజ్ చేసిండు. అండ్ ఇంకోటి అబ్జర్వ్, ఇది చూసినా ఎగ్జాస్ట్ పైప్ కిందికి వచ్చింది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత పెట్టింది? 190 190 అట్లా పెడతాడు, కానీ ఎగ్జాస్ట్ పైపు ఇక్కడ కిందికి అయింది కొంచెము, దానివల్ల ఏమో ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం. మన వాళ్ళు ఇంటి ముందు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ పెడుతుంది. అవును బ్రో, అదొకటి అయిపోయింది. సో అదొకటి జాగ్రత్త. ఈడకైతే ఈడ పెరిగింది, అది కూడా వచ్చింది రివ్యూకి. ఇది మార్చింది బ్రో, పియానో ఇచ్చింది. కానీ మనము ర్యాంప్ ఎక్కిస్తాం చూడు, ఇంట్లో మనకి గిరికపోతుంది ఇట్లా, అది న్యూ డిజైన్ అయిపోతుంది అంతే. న్యూ డిజైన్ పీపీఎఫ్ వేయించుకోవాలా మళ్ళీ? కాదు, ఇక మన ఫుడ్ స్టెప్ వేయించుకోవాలి. ఫుడ్ స్టెప్ చేయించుకుంటే దానికి ఎక్కువ రాసుకోవాలి, సేవ్ అవుతుంది. డిఫెండర్ దాకా ఓపెన్ చేయడానికి బయటకు వస్తుంది ఆటోమేటిక్. భలే ఉన్నావే బ్రో. ఇది చూసినావా రెడ్ అంబియన్ లైటింగ్, ఒకటే కలర్ అయినా మల్టీ కలర్ కాదు.
దానిలో ఒకటే కలర్ రెడ్ కలర్ వస్తుంది అంతే. ఇదంతా బ్లాక్ వచ్చింది, ఇది కూడా బ్లాక్ చేసిండు. ఇది ఇయ్యలేదు. వెన్యూ ఇన్లైన్లో కూడా ఎలక్ట్రిక్ సీట్ రాలేదు, వెంటిలేటెడ్ వచ్చినాయి. రెడ్ స్ట్రైప్స్ డీటెయిలింగ్ మిస్ అయ్యింది. మన వెన్యూ అంటే లేదు, ఎన్ అని ఒకటే ఉంది అంతే. ఎన్ ఒకటే ఉంది, అది కూడా ప్రింట్ లాగా ఇచ్చేయండి. బ్రో ఇది అంబియన్ లైటింగ్ కాదు, ఇది అంబియన్ లైటింగ్ కాదు, స్ట్రిప్. ఇదైతే ఇది కూడా స్ట్రిప్. ఇది లెదర్ కవర్ కూడా మార్చిండు. ఇదంతా బ్లాక్ ఇచ్చేసిండు. బ్లాక్ కంప్లీట్గా బ్లాక్ లవర్స్కి అయితే క్రేజీ ఉంటుంది. ఈ కలర్ బాగుంది బ్రో, ఈ కలర్కి బ్లాక్ వచ్చి బాగుంది కాంబినేషన్. డ్యూయల్ బ్లాక్ రూఫా, బ్లాక్ డ్యూయల్ టోన్ వచ్చింది టాప్ అండ్ బాగానే ఉంది. ఇన్లైన్లో మళ్ళీ ఏమో వేరియంట్స్ ఉంటాయి కదా, ఆ ప్రైస్ అని యాడ్ చేద్దాం ఒకసారి. బాగానే ఉంది బ్రో. అలై డిజైన్ దానికంటే ఇది బెటర్. అది కొంచెం ఎలక్ట్రిక్ కార్ లాగా ఉంది, ఇది స్పోర్టీ స్పోర్టీగా ఉంది. ఎన్ లైన్ కదా, ఎన్ బ్యాచింగ్ వచ్చింది. అండ్ బ్రో ఇది కొద్దిగా ఏమంటాం క్లాత్ ఫినిష్ వచ్చింది, క్లాత్ ఫినిష్ వచ్చింది. ఇది ఇచ్చింది కానీ చూసిన ఇప్పుడే మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇక్కడ వచ్చిన గ్యాప్ కనిపిస్తుంది, ఏంటది? అమ్మో, దీంట్లో ఏరోడైనమిక్స్ ఇచ్చింది బ్రో. ప్రాక్టికాలిటీ బ్రో. రా బ్రో ఒకసారి అట్లా మాట్లాడదాం. ఒక్క నిమిషం కూర్చో బ్రో. స్టీరింగ్ వీల్ బా స్పోర్ట్స్ కార్ లాగా ఉంది బ్రో. ఇట్లా ట్రాక్షన్, డ్రైవ్ మోడ్ అండ్ రెస్ట్ ఇచ్చింగ్ బాగానే ఉంది కదా స్టీరింగ్. ఇది స్పోర్ట్, ఇది కొద్దిగా బాగుంది దానికన్నా కంపేర్ చేస్తే. ఇది మస్తు మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. అదేంది మనం రేస్ ట్రాక్ మీద వచ్చినట్టు అట్లా డ్రైవింగ్లో వస్తేవు అట్లా కాదు, ఆగి అవి డ్రైవ్ మోడ్ చేంజ్ చేసుకోవాలా. సేమ్ స్క్రీన్ సేమ్ ఫీచర్లు ఏం మారలే, సేమ్ అవే కంట్రోల్స్. బ్లాక్ ఫినిష్లో వచ్చింది, ఇది ఒక్కటి మారింది. సేమ్ i20 కూడా ఇదే ఉంటుంది. రైట్ i20 ఎన్ లైన్ కూడా ఆల్మోస్ట్ అంతే, కొంచెం డిజైన్ ప్రీమియంగా ఉంది. బాగా సేమ్ ఫీచర్, మొత్తం బ్లాక్ థీమ్. ఎండలో ఈ సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవాలి కొంతసేపు, అప్పుడు జర క్యాబిన్ కూల్ అవుతుంది. తీసుకుపోతాం కానీ మమ్మీ చూస్తే ఏందా ఇది అంటారు. వాళ్ళకి వైట్ కావాలా అంటే కాలేజ్ స్టూడెంట్కి యూత్కి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది బ్రో. అండ్ బ్రో ఒకసారి కస్టమర్ వెయిట్ చేస్తున్నా. అట్లా మనం ఇంజన్ ఓపెన్ చేయి. ఇన్లైన్ ఇంజన్ ఇచ్చింది చూద్దాం. ఇన్లైన్ టర్బోనే ఉంటుంది ఆబ్వియస్లీ, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు ఎన్లైన్కి. ఎన్లైన్కి ఖచ్చితంగా టర్బోనే ఉంటుంది ఆప్షన్, ఇంకా లేదు డీజిల్ ఆప్షన్, వేరే పెట్రోల్ ఆప్షన్ ఉండదు. టర్బోనే చెప్పినా టర్బో సేమ్ ఇంజన్ సేమ్ అదే. కాబట్టి టర్బో బ్రాండింగ్ వెనక ఇయ్యాడు, ఎన్లైన్ బ్రాంచింగ్ ఇస్తాడు. టర్బో లోపల ఉంటుంది. ఎన్లైన్కి టర్బో ఆప్షన్ ఇంకా ఎన్లైన్ తీసుకునే వాళ్ళు ఫిక్స్ అయిపోరు. టర్బో అంతే, మిగతా అంతా అయితే సేమ్ ఆల్మోస్ట్. ఇది దాంట్లో సిల్వర్ వచ్చింది, దీంట్లో డార్క్ గ్రే మ్యాచింగ్ కదా, మ్యాచ్ చేసిండు. ఇది కూడా బాగుంది కొద్దిగా. ఇది నాకు నచ్చింది బ్రో. మ్యాట్ వచ్చింది కొత్త ఐఫోన్కి, కొంచెం గ్లాసీ కొంచెం మ్యాట్ పెట్టిండు 17 Pro అట్లా భలే ఉంది. లైక్ ఇప్పుడు ఐఫోన్ దానికి ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ ఏమంటాం అవుటర్ ఒక ఎక్స్ట్రా ఒక చేంజ్ చేసిండు. అవును, సేమ్ వెన్యూ కూడా అట్టే అనుకోవచ్చు, ఫేస్ లిఫ్ట్ అంతే. ఇక మిగతా ఫీచర్ అన్నీ వచ్చేసినాయి, వైపర్ డిఫాగర్లు, మీకు అన్ని పార్కింగ్ సెన్సర్లు అయితే సైడ్ కూడా వచ్చాయి. అది వీల్ ఆర్చర్స్, దాంట్లో ప్లాస్టిక్ ఇచ్చిండు. ప్లాస్టిక్ చీప్ ఉన్నాయి, బాడీ కలర్ పెయింట్ చేసి మళ్ళీ ఇది కొంచెం డిజైన్ మార్చిండు. ఇది ఒకటి మస్తు ఉంది. నీకు ఎన్లైన్ నచ్చిందా? అది నచ్చిందా బ్రో? అదే రెగ్యులర్ వెన్యూ ఇదా? రెగ్యులర్ వెన్యూ. నీకేది నచ్చింది? ఇంటీరియర్ చేంజ్ చేస్తే ఇదే బాగుంది నాకైతే. ఇది బాగుంది, ఇంటీరియర్ ఒకటి చేంజ్ చేసుకోవాలి, బెటర్ ఉంది ఇది. ప్లస్ ఇంకోటి దీంట్లో కలర్లో వైట్ వస్తుంది, బ్లాక్ బ్లూ, డ్యూటోన్ ఒకటి బ్లూ అయితే కూడా వస్తుంది ఖచ్చితంగా. ఈ గ్రే వచ్చినట్టుంది. 4 కలర్స్ ఏమో ఉంటాయి, 4-5 కలర్స్ అంతే. ఎక్కువ ఇన్లైన్లో ఆప్షన్ ఉండే కలర్. నేను 3 న్యూ కలర్స్ వచ్చింది, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ సంథింగ్. అవునా? ఒకసారి స్క్రీన్ మీద యాడ్ చేద్దాం అది పిక్చర్. సో ఇంతే. నాకైతే ఎన్లైన్ బెటర్ అనిపిస్తుంది, కానీ మళ్ళీ అనిపిస్తుంది దీనికి ఇంకొక 2-3 లక్షలు యాడ్ చేస్తే క్రీటా వస్తుంది కదా. ఇంకా ఏమైనా యాడ్ చేస్తే మనకు క్రీటా ఎన్లైన్ రాదు, రెగ్యులర్ క్రీటా వస్తుంది. ఈ క్రీటా వస్తుంది, మళ్ళీ దానికి ఎన్లైన్ యాడ్ చేస్తే మళ్ళీ ఇంకొక 3-4 లక్షలు పెంచుకో. తీసుకొచ్చి యాడ్ చేసుకో. అల్కాజర్ ఏమో బ్రో బాగుంటుంది, 7 సీటర్. అది కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ సెగ్మెంట్లో అయితే ఇంకా కొంచెం స్పోర్టీ కార్ కావాలి అంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అయితే ఉంది మనకి. సరే బ్రో, వీడియో ఎండ్ చేద్దాం. ఫైనల్గా ఇంకేమని చెప్తావా? అంతే బ్రో, లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నా వాయిస్ గుర్తుపడితే కామెంట్ చేసేయండి. నన్ను కొలాబ్ చేస్తా అంటుంటా, నాగమాగం చేసిండి ఈరోజు బ్రో వచ్చి. మొత్తానికైతే ఎక్స్పీరియన్స్ రివ్యూ అయితే ఇది.
సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రైస్ లిస్ట్ అన్ని కూడా మనం దొరికితే ఒకసారి ఆ డాక్యుమెంట్ యాడ్ చేసేసి మొత్తం స్క్రీన్ మీద యాడ్ అయ్యే ప్రైస్ లిస్ట్. సో ఇది మాకైతే ఇన్లైన్ బెటర్ అనిపిస్తుంది దానికంటే కూడా. సో ఫ్యామిలీ పర్పస్ కోసం అయితే అది బాగుంటుంది. కొంచెం కాలేజ్ స్టూడెంట్స్ యూత్ స్పోర్టీ కావాలంటే ఇది బాగుంటుంది.